నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో మన వెనకాల కనిపిస్తున్నటువంటి షెడ్ అండి, దాదాపు 30 గొర్రె పొట్టేళ్ళు పడ్డేంత షెడ్ కెపాసిటీ అండి. 10x7 అంటే 70 స్క్వేర్ ఫీట్లు అండి. మొత్తం ఐరన్తో చేయించుకున్నారండి. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వద్దాం. ఈ షెడ్ విషయానికి వస్తే లోకల్లోనే చేయించుకున్నారంట, విత్ మెటీరియల్తోని. దాదాపు ఒక్కో చోట ఒక్కో విధంగా రేట్ ఉంటుంది. అన్నగారు అయితే 100 రూపాయలకు పర్ కేజీ చొప్పున చేయించుకోవడం జరిగింది. మొత్తం ఐరనే యూజ్ చేశాడండి. మామూలుగా ఈ హైట్లో మాత్రం జాలి యూజ్ చేశారు. కింద కూడా బేస్ వాటి ఎరువులు ఇట్లా పడిపోవడానికి కింద మొత్తం ఐరన్ యూజ్ చేశారు. ఇటు వీటికి దాన పర్పస్లో కూడా ఇది ఐరన్తోనే రేక్ యూజ్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు, దాదాపు ఇటు 15 గొర్రె పిల్లలు పట్టేంత స్పేసు, అటు 15 గొర్రె పిల్లలు పట్టేంత స్పేస్ అండి. పొడవు వచ్చేసి 10 ఫీట్లు, అడ్డం వచ్చేసి 7 ఫీట్లుగా ఇది నిర్మించుకోవడం జరిగింది. సో రెండో పాయింట్ వచ్చేసి మామూలుగా పిల్లలు మాత్రము 5,000 6,000 చొప్పున తెచ్చుకోవడం జరిగింది. ఫెస్టివల్స్ దసరా, బతుకమ్మ, దీపావళి కానీ ఇంకా బక్రీద్ కానీ వాటికి 3 నెలల ముందు పిల్లలు తెచ్చుకొని ఈ విధంగా మార్కెటింగ్ చేసుకుందామని అన్నగారు తన ఆలోచనతో ఈ విధంగా ఒక ప్రాంతంలో చూశారంట. దాని ఫోటోతో ఇక లోకల్ చేయించుకొచ్చారు. మీరు ఇటు చూసుకున్నట్టయితే వన్ సైడ్ ఏమో డోర్ చేయించుకున్నారు, ఇంకో సైడ్ మొత్తం జాలతో చేయించుకున్నారు, అటు సైడ్ కూడా జాలు చేయించుకున్నారు. ఇటు 15 గొర్రె పిల్లలకు ఇటు రేకు. ఇందులో దాని వచ్చేసి స్మార్ట్ నేఫియర్ వితౌట్ చాఫ్ కటర్ అవసరం లేకుండానే మామూలుగా మన మటనర్కి కత్తితోని ఆ గ్రాసింగ్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒక పూట గడ్డి ఇస్తున్నారు, ఒక పూట ఈ శనగపొట్టు ఇది ఇస్తున్నారండి. చూసుకోవచ్చు. విషయం వచ్చేసి ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నాను. దాని తగ్గట్టుగా ఈ గ్రీన్ నెట్ ఒకటి కట్టుకోవడం జరిగింది. అలాగే ఈ జ్వరం అంతా కామన్గా కొంచెం వాటర్ దొరికితే కూడా కూల్నెస్ ఉంటాయి. ఈ విధంగా ఆలోచించుకోవడం జరిగిందండి. మెయిన్ థింగ్ కింద వీల్స్ పెట్టించుకున్నారు, గిరికలు అంటే ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకునే విధంగా. కామన్గా ఇది పడతాయి కదా ఎరువు, ఇట్లా పట్టినప్పుడు క్లీన్ చేసుకోవడానికి. ఇంతకుముందు అక్కడ ప్లేస్లో ఉండే, ఇది ఇప్పుడు షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. కేజీకి వచ్చేసి విత్ మెటీరియల్తో 100 రూపాయలు మాట్లాడుకున్నారు. 4 క్వింటాల్ నర వచ్చింది. 45,000 రూపాయలు ఖర్చు అయినాయంట. లొకేషన్ వచ్చేసి జనగాం డిస్టిక్ నుంచి 10 కిలోమీటర్లు వస్తాయి, ఒడిచర్ల గ్రామం అండి. సో ఇదే అండి షెడ్ విషయానికి వస్తే మాత్రం లోకల్లో టౌన్లో ఖచ్చితంగా ఇలాంటి ఫోటో చూపిస్తే చేస్తుంటారు. మీరు ప్రతి ఒక్కటి కూడా అన్ని విధాలు తెలుసుకున్న తర్వాత మీరు ఎవరైనా చేసుకోవాలంటే ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి వాటిపైన మనం పెట్టిన రూపాయి అనేది తిరిగి రాదు. కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచించుకొని ఇది మనకు అవసరమా కాదా, ఇలా వెళ్ళొచ్చా లేదా అని మీరు అన్ని విధాలు ఆలోచించుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి. ఎందుకంటే ఒక సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నాము. సో ఇంకా మన ఛానల్లో మంచి మంచి విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సురేష్ అగ్రిటాక్స్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.